హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక ఫేస్ ప్యాక్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా 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 పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో కర్డ్ ఫేషియల్ అనమాట ఇది. సో అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టెప్ నెంబర్ 1, ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకోవాలండి. అంటే మన స్కిన్ మీద ఉన్న డర్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోవాలి మంచిగా. సో ఇది కర్డ్ ఫేషియల్ కాబట్టి మనం కొంచెం కర్డ్ తీసుకుంటున్నాము. చూసారు కదా, కొంచెం కర్డ్ తీసుకొని అందులో టమాటో స్క్వీజ్ చేస్తున్నానండి. ఈ టమాటో మనకి మంచిగా ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా అంతేకాకుండా ఈ కర్డ్ వల్ల స్మూత్నెస్ ఇస్తుంది, డ్రైనెస్ తగ్గిస్తుంది అండి. సో ఇది మనకి బెస్ట్గా పనికొస్తుంది అనమాట. సో దీంట్లో నేను అప్లై చేసుకుంటున్నాను. ఇలా టమాటోతోనే అప్లై చేసేసుకోండి. వాష్ చేసుకొచ్చుకున్నానండి, జస్ట్ నార్మల్ వాటర్తోనే. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి స్టీమింగ్ అండి. స్టీమింగ్ చేసుకుంటున్నాను నేను నా ఫేస్ని. జనరల్గా ఈ ప్యాక్ అయితే నార్మల్గా వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ కూడా యూస్ చేయొచ్చు. బాగా ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే. నేను కానీ అప్పుడప్పుడు స్టీమ్ అంటే డైలీ స్టీమ్ వద్దండి. 15 డేస్కి ఒకసారి అయితేనే మీరు స్టీమ్ తీసుకోండి. నేను స్టీమ్ తీసుకొని చాలా రోజులైంది కాబట్టి ఇప్పుడు నేను స్టీమ్ ప్రాసెస్ చేస్తున్నాను. మీరు ఒకవేళ రెగ్యులర్గా చేసుకుంటున్నప్పుడు 15 డేస్కి ఒకసారి స్టీమ్ తీసుకొని ఈ స్టెప్ వరకు అంటే వీక్లీ ట్వైస్ చేసుకునేటప్పుడు ఈ స్టెప్ వరకు స్కిప్ చేసి చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను స్టీమ్ పట్టేసుకుంటానండి. నేను వేడి నీళ్ళు కాగబెట్టుకున్నాను అనమాట. స్టీమర్ ఉంటే ఓకే, స్టీమర్ లేకపోతే ఇలా ఒక బౌల్లో పెట్టుకొని స్టీమ్ పెట్టుకోండి. చూసారు కదా, ఇలా వాటర్ పెట్టుకున్నానండి నేను. సో నేను ఇప్పుడు స్టీమ్ పట్టుకుంటాను. చూసారు కదా, నేను స్టీమ్ పట్టుకున్నానండి. స్టీమ్ పట్టుకోవడం వల్ల మనకి పోర్స్ ఓపెన్ అయ్యి మనం నెక్స్ట్ స్క్రబ్బింగ్ ప్రాసెస్ చేస్తామన్నమాట. సో అప్పుడు వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ మంచిగా రిమూవ్ అవుతాయి. సో
సో నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మళ్ళీ ఒక 1 స్పూన్ కర్డ్ తీసుకున్నాము. ఇందులో 1 స్పూను బియ్యపు రవ్వ యాడ్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా ఒక పేస్ట్ వేసారు కదా, ఇలా ఒక పేస్ట్ ఫామ్ అయ్యేదాకా ఉంచుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు అప్లై చేసుకోండి. చాలా స్మూత్గా ఇలా సర్క్యులర్ మోషన్స్లో మీరు మసాజ్ చేసుకున్నారంటే, స్క్రబ్ చేసుకున్నారంటే రెడ్ స్కిన్ ఉంటే రిమూవ్ అయిపోతుంది. ఇంకా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అవుతాయి. బియ్యపు రవ్వ మీ స్కిన్ని మంచిగా ఎక్స్ఫోలియేట్ చేస్తుందండి. ఇంకా స్కిన్ కలర్ కూడా చేంజ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. బియ్యపు రవ్వ అంటే ఏం లేదండి, బియ్యాన్ని మిక్సీ వేసుకుంటే కొంచెం రవ్వగా ఉండేలాగా దాన్ని మీరు తీసి డబ్బాలో పెట్టుకున్నారంటే ఇలా అప్పుడప్పుడు యూజ్ చేయవచ్చు. బాగా హార్ష్గా చేసుకోకండి. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి మరీ హార్ష్గా చేసుకున్నారంటే మళ్ళీ పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫేస్ మొత్తానికి అప్లై చేసుకొని స్లోగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. స్క్రబ్బింగ్ చేసుకోవటం మాత్రం నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి, టైం పడుతుందని. అందుకని మీకు అలా స్పీడ్ కనిపిస్తుంది. నేను చాలా స్లోగా చేసుకున్నాను. సో మీరు కూడా చాలా స్లోగా చేసుకోండి. మరీ హార్ష్గా చేసుకుంటే పింపుల్స్ వచ్చేస్తాయి. సర్క్యులర్ మోషన్లో చేసుకోండి. ఇంకా అలాగే నోస్కి ఇంకా మౌత్ సరౌండింగ్స్లో చేసుకున్నారంటే మీకు వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉన్న, డెడ్ స్కిన్ ఉన్నా కానీ మంచిగా రిమూవ్ అవుతుంది. ఇప్పటికే నా స్కిన్ చూస్తే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా అయిందో. ఎందుకంటే మనం స్క్రబ్బింగ్ చేసాము, ఇంకా ఇందులో యూజ్ చేసింది కర్డ్ కాబట్టి మంచి మాయిశ్చర్ కూడా ఇస్తుంది ఫేస్కి. ఇదైతే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి, ఎందుకంటే మనం ఏమీ కెమికల్స్ యూజ్ చేయట్లేదు కదా, సో అందుకని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి మనం మసాజ్ అండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సో దానికోసం అయితే మనము ఐస్ క్యూబ్స్ తీసుకుంటున్నామండి. ఈ ఐస్ క్యూబ్స్ ఎందుకు అంటే ఇందాక మనం ఆవిరి పట్టుకున్నాం కదా, సో అప్పుడు పోర్స్ అన్నీ ఓపెన్ అయినాయి కదా, సో ఇప్పుడు అవి క్లోజ్ అవ్వాలంటే ఈ ఐస్ క్యూబ్తో మనం మంచిగా రబ్ చేసుకున్నామంటే అవి క్లోజ్ అయిపోతాయండి. ఒక 5 మినిట్స్ ఐస్ క్యూబ్తో ఇలా రబ్ చేసుకోండి. చాలా రిలాక్సింగ్ ఫీలింగ్ కూడా వస్తుందండి. మీరు డైలీ అయినా ఒకసారి ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకుంటే మంచిగా మీ స్కిన్ రిలాక్స్ అవుతుంది.
చేసుకోగలిగినంతసేపు చేసుకోండి. సో ఇది కొంచెం ఆరనిద్దాం. సో ఖచ్చితంగా ఆరే వరకు అంటే తుడుపుకోకండి టవల్తో కానీ దేనితో కానీ, అది ఆరనివ్వండి. ఆరిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏందో చూద్దాం. సో ఈ కర్డ్ ఫేషియల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే డెఫినెట్గా ఉండవండి. బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా పనిచేస్తుంది. ఎందుకంటే నాది కూడా చాలా డ్రై స్కిన్, చాలా తొందరగా అంటే ఏ సీజన్ అయినా కానీ చాలా తొందరగా డ్రై అయిపోతూ ఉంటుందండి. సో అందుకని చెప్పేసి ఇలా న్యాచురల్గా మనం కర్డ్తో చేసుకోవచ్చు అనమాట ఫేషియల్. చాలా మన స్కిన్ స్మూత్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, మంచి మాయిశ్చర్గా కూడా ఉంటుంది. ఎందుకంటే మాయిశ్చరైజర్స్ అప్లై చేసిన ఆ టైంలోనే మాయిశ్చర్ ఉంటుంది కానీ నెక్స్ట్ టైం ఉండట్లేదు, అంటే కొంచెం సేపు తర్వాత పోతుందన్నమాట. సో లోపల నుంచి రావాలి, అందుకని మనం తీసుకునే ఫుడ్ చేంజ్ చేసుకోవాలి కొన్ని. ఇంకా అలాగే ఇలాంటి ఇంట్లో చేసుకునే ప్యాక్స్ మనం అప్లై చేసుకున్నా కానీ ఇలా రిజల్ట్ అనేది ఉంటుందండి. మంచి రిలాక్సింగ్గా కూడా ఉంటుందండి ఈ ఫేషియల్. కర్డ్తో చేసుకుంటాం కదా, సో అందుకని చెప్పి. సో మీకు వీలుంటే వీక్లీ ట్వైస్ అయినా చేసుకోండి. దీనివల్ల మీకు రిజల్ట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. సో పర్లేదు, ఆరిపోయింది. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏం వేసుకోవాలంటే మనం ప్యాక్ వేసుకోవాలండి. సో నేను ప్యాక్ కోసం అయితే నేను తీసుకుంటుంది అయితే ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకుంటున్నాను అనమాట. మీరు ఒకవేళ ముల్తాని మట్టి అయినా తీసుకోండి, లేకపోతే శనగపిండి అయినా తీసుకోండి. ఈ మూడిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. నెక్కి ఫేస్కి బ్యాక్ నెక్కి వేసుకోవాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి, ఓన్లీ ఫేస్కి అయితే కొంచెం తక్కువ తీసుకోండి. సో కర్డ్ వచ్చేసి కూడా ఒక 2 స్పూన్స్ తీసుకున్నానండి. నెక్ కూడా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెడీ అయిన పేస్ట్ని ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. బ్రష్ ఉంటే బ్రష్తో అయినా వేసుకోండి, లేకపోతే హ్యాండ్తో అయినా మంచిగా మొత్తం అప్లై అయ్యే వరకు వేసుకోండి. మొత్తం మీ ఫేస్ మొత్తానికి నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 కాదులే 15 to 20 minutes వెయిట్ చేస్తే సరిపోతుంది. మీకు అది డ్రై అవుతుంది అనిపించినప్పుడు, మీ స్కిన్ టైట్ అవుతుంది అనిపించినప్పుడు వెళ్ళి వాష్ చేసుకొచ్చుకోండి, అంతే. ఆరిపోయిందండి. కొంచెం లైట్గా ఉంది, కానీ మరీ డ్రై అయిపోయిందంటే మన డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా డ్రై అయిపోతుంది అనమాట. సో నేను ఇప్పుడు వాష్ చేసుకొచ్చుకుంటాను. కొంచెం వాటర్ వేసుకొని ఇలా రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోండి, అప్పుడు మంచిగా రిమూవ్ అవుతుంది.
సో చూసారు కదా, వాష్ చేసుకొచ్చుకున్నానండి. నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకున్నాను. చూసారా ఎంత గ్లోయింగ్గా స్మూత్గా ఉందో. చాలా నాకైతే నాకు నా స్కిన్కి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఎందుకంటే నాకు బాగా డ్రై స్కిన్ అనమాట. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా 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 బెస్ట్గా పనికొస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు రిజల్ట్ అనేది నేను చెప్తే కన్నా మీరు ఫీల్ అయితేనే ఆ రిజల్ట్ అనేది చాలా బాగా అర్థమవుతుందండి. ఎందుకంటే నాకు అర్థమవుతుంది నా స్కిన్ ఎంత స్మూత్గా సాఫ్ట్గా అయిందో. ఇంకా ఈ నోస్ దగ్గర నేను చేసుకోకముందు వైట్ హెడ్స్ ఉన్నాయండి నాకు. ఇప్పుడు అవి కూడా రిమూవ్ అయినాయి అనమాట. ఇక్కడ ఉన్నాయి. అవి ఇప్పుడు స్మూత్గా అయిపోయింది. సో నాకైతే ఇది చాలా చాలా ఎప్పుడు చేసుకున్నా కానీ నాకైతే చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుందండి నా స్కిన్ అయితే, అదే నా స్కిన్కి అయితే. సో మీకు కూడా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళైనా ట్రై చేయండి. ఈ వీటిల్లో యూస్ చేసే మన కర్డ్ కానీ, లేకపోతే ఆరెంజ్ పీల్ పౌడర్ కానీ, టమాటో కానీ, బియ్యపు రవ్వ కానీ మనకి ఏవి హార్మ్ఫుల్ కాదు. మనకి ఇంట్లోనే ఈజీగా దొరికేవన్నమాట. అంటే ఆరెంజ్ పీల్ ఒక పౌడర్ మీకు షాప్లోంచి తెచ్చుకోవడం ఇష్టం లేదు, న్యాచురల్గా కావాలనుకుంటే ఆరెంజ్ పీల్ చేసేసిన తర్వాత దాన్ని ఎండలో కాకుండా నార్మల్గా గాలికి ఆరనివ్వండి. ఆరిన తర్వాత మిక్సీ వేసుకున్నారంటే పౌడర్ రెడీ అయిపోతుంది. చాలా డేస్ నిలువ ఉంటుంది. దానివల్ల మీ స్కిన్ మంచిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది, క్లీన్ కూడా అవుతుందండి. చాలా డీప్ క్లీన్ అవుతుంది ఆరెంజ్ పౌడర్ వల్ల. సో ఈ ప్యాక్ ఓవరాల్గా అయితే చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కూడా నా కామెంట్లో చెప్పండి రిజల్ట్ అనేది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. మన ఛానల్ని మీరు ఒకవేళ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.